హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలు ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ పియానో దినోత్సవం గురించి చెప్పుకుందాం. పియానో అనేది కీబోర్డ్తో కూడిన సంగీత వాయిద్యం. దీనిని కీలను నొక్కినప్పుడు సుత్తితో తీగలను కొట్టడం ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేస్తారు. పియానోను 2 చేతులతో వాయిస్తారు. పియానో ప్రత్యేకతలు: పియానోలో విస్తృతమైన స్వరాలను వాయించవచ్చు. ఒకే సమయంలో అనేక విభిన్న స్వరాలను వాయించగల సామర్థ్యం ఉంటుంది. సంగీతకారులకు సంగీత సహకారం లేకుండా మొత్తం భాగాన్ని వాయించవచ్చు. శాస్త్రీయ సమకాలీన సంగీతానికి మూలస్తంభంగా ఉపయోగిస్తారు. పియానో రకాలు: గ్రాండ్ పియానో, నిటారుగా ఉండే పియానో, డిజిటల్ పియానో. పియానో ఉపయోగాలు: సోలో, సమిష్టి ప్రదర్శనలు, సహవాయిద్యం, కంపోజింగ్, పాటల రచన, రిహార్సల్స్. పియానో పూర్వీకులు: క్లావికార్డ్, హార్సికార్డ్, డల్సిమర్, మోనోకార్డ్. ప్రపంచ పియానో దినోత్సవం 2025లో మార్చి 29న వస్తుంది. పియానోలోని 88 కీలను జరుపుకోవడానికి ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 88వ రోజున జరుపుకుంటారు. సాధారణ సంవత్సరాల్లో మార్చి 29న, లీప్ సంవత్సరాల్లో మార్చి 28న ఈ దినోత్సవం వస్తుంది. ప్రపంచ పియానో దినోత్సవం గురించి మరిన్ని విషయాలు. పియానోను కింగ్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. పియానో దినోత్సవం ద్వారా పియానో చరిత్రను జరుపుకుంటారు. పియానో సంగీతం అభివృద్ధి చెందడానికి ప్రోత్సహిస్తారు. పియానో సంబంధిత కార్యక్రమాలకు వేదికను అందిస్తారు. పియానో వాయించే ఆనందాన్ని పంచుకుంటారు. పియానో గురించి తెలుసుకోవడానికి, పియానిస్ట్లను వినడానికి ఈరోజు మంచిది. సంగీతం వింటే మనసుకు ఉపశమనం దొరుకుతుంది. ఎక్కడ లేని శక్తి వస్తుంది. అప్పటిదాకా మూడ్ ఆఫ్లో ఉన్నవారు సైతం హుషారైపోతారు. ఇక సంగీతం వినడం, నేర్చుకోవడం ద్వారా అనేక మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని మానసిక నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఇక విషయానికి వస్తే, ప్రతిరోజు ఏదో ఒక డేని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. అయితే వాటిని జరుపుకోవడం వెనుక కథ, కామమీషు తెలుసుకోవడం కూడా ఎంతైనా అవసరం. ఈరోజు వరల్డ్ పియానో డే. అసలు పియానోను ఎవరు కనిపెట్టారు? ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు తెలుసుకుందాం. పియానో అద్భుతమైన సంగీత వాయిద్య పరికరం. కీబోర్డ్ ద్వారా పియానో వాయిస్తే అందులోని హెమ్మర్లు తీగలకు తగిలి అద్భుతమైన సంగీతం వస్తుంది. ఈ వాయిద్యాన్ని 1700వ సంవత్సరంలో బార్టోలోమియో క్రిస్టోఫోరి కనిపెట్టాడు. ఆయన తదనంతరం జర్మన్ పియానిస్ట్ నిల్స్ ఫ్రాన్స్ పియానోని మరింత సంస్కరించాడు. పాత పరికరానికి ఆధునికతను జోడించి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాడు. ఇక ఆయనతో పాటు మరికొంతమంది పియానో లవర్స్కి పియానో డే జరపాలనే ఆలోచన వచ్చింది. పియానో డేని సంవత్సరం మొదలైన 88వ రోజు జరపాలని నిర్ణయించారు. అలా మార్చి 29న వరల్డ్ పియానో డేగా నిర్ణయించారు. చాలా తెలుగు సినిమాల్లో పియానో కనిపిస్తుంది. హీరో లేదా హీరోయిన్లు పియానో వాయిస్తూ వచ్చిన తెలుగు పాటలు చాలానే ఉన్నాయి. అలాగే మన తెలుగు సంగీత దర్శకుల్లో ఇళయరాజా, కోటి, మణిశర్మ, ఏఆర్ రెహమాన్ వంటి వారు పియానో వాయించడమే కాదు, తమ పాటల్లో సైతం ఈ పరికరాన్ని ప్రాముఖ్యతను ఇస్తారు. అలా వారు పియానోతో వాయించిన ఎన్నో పాటలు అద్భుతంగా వచ్చాయి. ఇటీవల కాలంలో సంగీతానికి ఆదరణ బాగా పెరిగిందనే చెప్పాలి. చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్పించడానికి మొగ్గు చూపుతున్నారు. పిల్లలకు సంగీతం నేర్పించడం ద్వారా వారిలో క్రమశిక్షణ పెరుగుతుంది. కొత్త అంశాలు నేర్చుకోవడానికి అవకాశం లభిస్తుంది. వాళ్ళలో క్రియేటివిటీ పెరుగుతుంది. సో ఇలా పిల్లలు, పెద్దలే కాదు, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సంగీతాన్ని వినడానికి, నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతుండటంతో సంగీతానికి ఆదరణ పెరిగిందనే చెప్పాలి. ఈరోజు పియానో డే జరుపుకుంటున్న పియానో శిక్షకులు, పియానో లవర్స్ అందరికీ శుభాకాంక్షలు. 18వ శతాబ్దం చివరి నుండి పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో పియానో అత్యంత ప్రజాదరణ పొందిన వాయిద్యం. ఇటలీలోని పాడువాకు చెందిన బార్టోలోమియో క్రిస్టోఫోరి పియానోను కనిపెట్టాడు. అతను 1709లో తన మొదటి పియానోను తయారు చేశాడు. ఇది పియానో లాగా కనిపించే క్లావికార్డ్ నుండి అభివృద్ధి చెందింది. కానీ క్లావికార్డ్ యొక్క తీగలను టాంజెంట్ అని పిలువబడే ఒక చిన్న మెటల్ బ్లేడ్తో కొడతారు. పియానోలో తీగలను సుత్తి అని పిలువబడే చెక్క బ్లాక్తో కొడతారు. ఆ సమయంలో ఉపయోగించిన క్లావికార్డులు, హార్సికార్డులు, ఆర్గాన్లు వంటి ప్రారంభ కీబోర్డు వాయిద్యాలు నేటి కంటే చాలా చిన్న కీబోర్డును కలిగి ఉన్నాయి. ఆధునిక పియానో యొక్క 88 స్వరాలు ఉండే వరకు క్రమంగా కీబోర్డ్ పొడవుగా మారింది.
మొదట్లో ఈ వాయిద్యాన్ని ఫోర్టో పియానో అని పిలిచేవారు. దీని అర్థం ఇటాలియన్లో బిగ్గరగా, మృదువుగా, నోట్ ఎంత గట్టిగా కొట్టబడిందనే దానిపై ఆధారపడి దీన్ని బిగ్గరగా లేదా మృదువుగా వాయించవచ్చు. కాబట్టి దీనికి ఈ పేరు పెట్టారు. తర్వాత ఈ పేరు పియానో ఫోర్ట్గా మారింది. దీనిని సాధారణంగా పియానోగా కుదించారు. 18వ శతాబ్దం చివరి 19వ శతాబ్దాల ప్రారంభంలోని పియానోలను వివరించడానికి ఫోర్టెపియానో అనే పదాన్ని కొన్నిసార్లు ఉపయోగిస్తారు. రష్యన్ వంటి కొన్ని భాషలలో ఫోర్టెపియానో అనేది పియానోకు సాధారణ పదం. యమహా నిటారుగా ఉన్న పియానో 18వ శతాబ్దం ప్రారంభంలో కనుగొనబడ్డప్పటికీ 50 సంవత్సరాల తర్వాత మాత్రమే అది ప్రజాదరణ పొందడం ప్రారంభించింది. లండన్లో మొదటిసారిగా ఒక ప్రజా కచేరీలో పియానోను 1768లో జోహాన్ క్రిస్టియన్ బాచ్ వాయించారు. నిటారుగా ఉండే పియానోను 1800లో జాన్ ఐజాక్ హాకిన్స్ కనుగొన్నారు. 7 సంవత్సరాల తర్వాత టీ సౌత్వెల్ ఓవర్స్ట్రింగ్ను కనుగొన్నారు. దీని అర్థం తక్కువ స్వరాల కోసం తీగలు సౌండ్ బోర్డ్ అంతటా వికర్ణంగా వెళతాయి, తద్వారా అవి పొడవుగా ఉంటాయి, చాలా పెద్ద ధ్వనిని చేస్తాయి. తొలి పియానోలలో చెక్కతో చేసిన చట్రానికి తీగలను బిగించేవారు. అవి పెద్దగా బరువుగా లేవు, కానీ అంత బలంగా లేదా బిగ్గరగా కూడా లేవు. కాబట్టి పెద్ద కచేరీ హాల్లో అవి అంత బాగా వినబడవు. 1825లో అమెరికాలో కాస్ట్ ఇనుప చట్రం కనుగొనబడింది. దీని వలన పియానో చాలా బలంగా మారింది, తద్వారా అది పెద్ద శబ్దం చేయగలదు. తీగలు విరిగిపోయే అవకాశం లేదు. జర్మనీలో ఆక్స్బర్గ్కు చెందిన జోహాన్ ఆండ్రియాస్ స్టెయిన్ అత్యంత ప్రసిద్ధ ఫోర్టెపియానో నిర్మాణదారుల్లో ఒకరు. స్టెయిన్ 19వ శతాబ్దం మధ్యకాలం వరకు వియన్నా పియానోలలో ప్రసిద్ధి చెందిన వియన్నా యాక్షన్ను అభివృద్ధి చేశాడు. మరొక ముఖ్యమైన వియన్నా పియానో తయారీదారు యాంటోన్ వాల్టర్. మోజర్ట్ సొంత వాల్టర్ ఫోర్టెపియానో ప్రస్తుతం ఆస్ట్రియాలోని సాల్జ్బర్గ్లోని మోజర్ట్ మ్యూజియంలో ఉంది. హెడెన్ వాల్టర్ పియానోను కూడా కలిగి ఉన్నాడు. బీథోవెన్ దాన్ని కొనాలనే కోరికను వ్యక్తం చేశాడు. అత్యంత ప్రసిద్ధ ప్రారంభ శృంగార పియానో తయారీదారు కాన్రాడ్ గ్రాఫ్. అతను బీథోవెన్ చివరి పియానోను తయారు చేశాడు. అతని వాయిద్యాలను చోపిన్, మెండెల్స్లోన్, షుమాన్ వాయించారు. జోహన్నెస్ బ్రహ్మాస్, జోహన్నెస్ బాప్టిస్ట్ స్నీచర్స్ పియానోలను ఇష్టపడ్డారు. ఇంగ్లీష్ పియానో పాఠశాల నిర్మాణదారుల్లో జోహన్నెస్ చుంపే, రాబర్ట్ స్టోడర్ట్, జాన్ బ్రూడ్వుడ్ ఉన్నారు. ఫోర్టెపియానో యుగంలో ఫ్రెంచ్ వారిలో ప్రముఖ పియానో తయారీదారులో ఎరాడ్ ప్లేయిన్, బోయిసెలట్ ఉన్నారు. ఈ పాత రకం వాయిద్యం ఉత్పత్తి 19వ శతాబ్దం చివరిలో ఆగిపోయింది. 20వ శతాబ్దం రెండవ భాగంలో ప్రజలు హార్ప్సికార్డ్, ఫోర్టెపియానోతో సహా పీరియడ్ వాయిద్యాలపై ఎక్కువ ఆసక్తి చూపడం ప్రారంభించారు. సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన బాలీవుడ్లో దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించాడు. సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ 1939 మార్చి 29న దతియాలో జన్మించారు. అతను షోలేలో సూర్మా భోపాలి పాత్రను, పురాణ మందిర్లో మచ్చర్ పాత్రను, అందాజ్ అప్నా అప్నాలో సల్మాన్ ఖాన్ తండ్రి పాత్రను పోషించాడు. సూర్మా భోపాలి చిత్రాన్ని దర్శకత్వం వహించాడు. ఇందులో ఆయన కథానాయకుడి పాత్ర పోషించారు. బిఆర్ చోప్రా యొక్క అఫ్సానాలో చైల్డ్ ఆర్టిస్ట్గా తన చలనచిత్ర జీవితాన్ని ప్రారంభించిన జగదీప్ ఆ తర్వాత అబ్ అద్దిలిదూర్ నహిన్, కా అబ్బాస్ యొక్క మున్నా, గురుదత్ యొక్క ఆర్ పార్ పీపల్, రా యొక్క దో బిషు జమీన్, ఏవిఎం యొక్క హమ్ పంచి ఏక్ దల్కే వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఈ సినిమాలకు చేశాడు. ఉత్పల్ దత్ ఒక భారతీయ నటుడు, దర్శకుడు, రచయిత, నాటక రచయిత. ఉత్పల్ దత్త 1929 మార్చి 29న బారిసాల్లో ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించారు. అతను ప్రధానంగా బెంగాలీ థియేటర్లో చురుగ్గా ఉన్నప్పటికీ అతను తన కెరీర్ను ఇంగ్లీష్ థియేటర్లో ప్రారంభించాడు. 1940లో యుక్త వయసులో ఉన్నప్పుడు అతను ఇంగ్లీష్ థియేటర్లో తన అభిరుచి మరియు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. దీని ఫలితంగా 1947లో ది షేక్స్పియర్ స్థాపన జరిగింది. దాని మొదటి ప్రదర్శన షేక్స్పియర్ యొక్క రిచర్డ్ III యొక్క శక్తివంతమైన నిర్మాణం. దత్ రాజుగా నటించాడు.
శిల్పా మంజునాథ్ దక్షిణ భారత చలనచిత్ర నటి. ఆమె విజయ్ యాంటనీ సరసన తమిళంలో కాళీలో తొలిసారిగా నటించింది. ఈ సినిమా తెలుగులో కాశీ పేరుతో తెలుగులోనూ విడుదలైంది. ఆ తర్వాత హరీష్ కళ్యాణ్ సరసన ఇస్పాడే రాజపురం ఇదయ రాణియంలో నటించి ప్రసిద్ధి చెందింది. ఆమె కన్నడ చలనచిత్ర పరిశ్రమలో ముంగారు మగ 2తో, మలయాళ చిత్ర పరిశ్రమలో రోసా పూతో, తమిళ చలనచిత్రంలో కాళీతో అరంగేట్రం చేసింది. శిల్పా మంజునాథ్ మార్చి 29, 1992న జన్మించారు. సుధా కొంగర ఒక భారతీయ చిత్ర దర్శకురాలు, స్క్రీన్ రైటర్. తమిళ సినిమాల్లో ప్రధానంగా పనిచేస్తుంది. 49వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ ఆంగ్ల చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్న భారతీయ ఆంగ్ల చిత్రం మితర్, మై ఫ్రెండ్ చిత్రాలకు ఆమె స్క్రీన్ రైటర్గా అడుగుపెట్టింది. ఆ తర్వాత మణిరత్నంలో కలిసి 7 ఏళ్లు అసోసియేటెడ్ డైరెక్టర్గా పనిచేసింది. 2016లో ఆమె సాలే ఖడూస్ చిత్రం ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం తమిళంలో ఇరుది శ్రూతులుగా విడుదలైంది. ఈ చిత్రం ద్వారా తమిళంలో ఉత్తమ దర్శకుడు ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకుంది. గురు చిత్రం ద్వారా ఆమె తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసింది. సుధా కొంగర ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 1971 మార్చి 29న జన్మించింది. అనన్య ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె మలయాళ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. తెలుగులో కేవలం 1-2 సినిమాల్లోనే నటించింది. అనన్య ఆమె అసలు పేరు అయిల్యా న్యాయర్. 2008లో మొట్టమొదటిసారి పాజిటివ్ అనే మలయాళ చిత్రంతో కెరీర్ ప్రారంభించింది అనన్య. ఆ తర్వాతి సంవత్సరం ఈ చిత్రాన్ని తమిళంలోకి నాడోడికల్గా డబ్బింగ్ చేశారు. 2 భాషల్లోనూ ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక కమర్షియల్గా కూడా మంచి విజయం సాధించింది. ఆమె చాలా తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. ఎంగేయుం ఎప్పుతుం అనే తమిళ సినిమాకు గాను ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారం గెలుచుకుంది. అనన్య అసలు పేరు అయిల్య. కేరళలోని కొత్త మంగళంలో మలయాళ కుటుంబంలో మార్చి 29, 1987న జన్మించింది అనన్య. 1995లో ఆమె తండ్రి సహా నిర్మాతగా తీసిన బ్రదర్స్ సినిమాలో బాలనటిగా తెరంగేట్రం చేసింది.